వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో నిర్వహించిన క్లస్టర్ 7 మహానాడు సమావేశంలో రైతు విభాగ మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకలాపాలపై చర్చించారు. ఇట్లాంటి ఏ ఫండ్ వచ్చినా కూడా జలజీవన్ మిషన్లో దగ్గర మన నియోజకవర్గానికి 60 కోట్లు వచ్చినాయి. మామూలు విషయం కాదు. 60 కోట్లు మన గ్రామాలన్నిటికీ కూడా పత్తిపాడు గ్రామానికి 10 కోట్లు వచ్చింది. మామూలు విషయం కాదు ఇది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో కూడా ఏం వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం అన్ని పనులు పూర్తి చేసుకుందాం, ఎంపీ గారి సహకారం వసూలు చేసుకుందాం. మనకి అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గ్రాంట్లు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా మనం 100% పూర్తి చేస్తామని తెలియదు, కానీ మన వల్ల ఇది వరకు 100% ప్రయత్నం చేస్తాం, దాదాపుగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది పార్టీ విధానం, గతంలో అనుసరిస్తున్న విధానం. కానీ నారా లోకేష్ బాబు గారు ఈనాడు మరి పార్టీలో ఇంకా పటిష్టమైన వ్యవస్థ రావాలి, ఇంకా సహకారమైన వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో క్యూబ్స్ అని తీసుకొచ్చారు. మరి క్లస్టర్ యూనిట్ బూత్లని ఆ రకంగా 1875 క్లస్టర్ కన్వీనర్ని, కో-కన్వీనర్ని ఏర్పాటు చేసుకున్నాం. 729 యూనిట్ కన్వీనర్ని ఏర్పాటు చేసుకోగలిగాం. 46,97 బూత్ కన్వీనర్ని కూడా ఈనాడు క్యూబ్స్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. పార్టీ నిర్మాణంలో ఎంత పటిష్టంగా ఉన్నామో ఇక్కడ మనకు ప్రస్తుతంగా కనపడుతుంది. అంతేకాకుండా కేఎస్ఎస్ లో మరి కుటుంబ సాధారణ సభ్యుల్ని ఎప్పుడు లేని విధంగా 100లో 1 మహిళ, మరి అదే రకంగా జెంట్స్ నుంచి 1 మహిళ నుంచి 1 పెట్టి మరి ఈనాడు మరి సుమారుగా 11,69,000 మంది కేసులు పెట్టారు. ఈ కేసు కేవలం నాన్న కోసం వేసినది కావు. ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో, ఎవరైతే జాతీయ పార్టీలో ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర పార్టీలో ఉన్నవారు ఉన్నారో, మనందరం కూడా ఎక్కడైతే కేసులో సభ్యులుగా ఉన్నామో, నేను కూడా ఒక కేసులో 100 ఓటర్లకు జవాబుదారీగా ఉన్నాను. ఆ 100 ఓటర్లలో నేను మమైకమై పార్టీ ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని, నేను కూడా ఒక కేసులో 100 ఓటర్లకు జవాబుదారీగా ఉన్నాను. ఆ 100 ఓటర్లలో నేను మమైకమై పార్టీ ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని పెంచే రకంగా మనం చేయవలసిన అవసరం మనందరి మీద ఉంటారు. సామర్థ్యం ఏంటంటే ఆయన వెంటనే శాసనసభ్యులు వారు కలెక్టర్ గారితో మాట్లాడి వెయిట్ చేసి, మరి ఎందుకంటే మైనింగ్ ఫండ్ వాడారు కొంత, వెయిట్ చేసి మన నియోజకవర్గానికి దగ్గర 4-5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినంత మన ఎమ్మెల్యే గారికి చప్పట్లు అభినందనలు తెలియజేయాలి. ఆ గ్రామంలో కూడా పెదగొట్టుపాడు గ్రామానికి 2-3 రోడ్లు పెట్టున్నాం. వచ్చిన శాంక్షన్లు కూడా వచ్చినాయి, మన ఎస్టిమేషన్లు కూడా వచ్చినాయి. 20 విడిగా వచ్చిన గ్రాంట్. అందుకని ఏది వచ్చినా కూడా మన గ్రామాలకి ఏవైతే మీ నాయకులు అడుగుతున్నారో, ఏ రోడ్లు అయితే ఇంపార్టెంట్ అక్కడ పరిస్థితులను బట్టి మేము దాదాపు మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏమున్నా కూడా ఇట్లాంటి ఏ ఫండ్ వచ్చినా కూడా జలజీవన్ మిషన్లో దగ్గర మన నియోజకవర్గానికి 60 కోట్లు వచ్చినాయి. మన మామూలు విషయం కాదు. 60 కోట్లలో మన గ్రామాలన్నిటికీ కూడా పత్తిపాడు గ్రామానికి 10 కోట్లు వచ్చింది. మామూలు విషయం కాదు ఇది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో కూడా ఏ వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుందాం, ఎంపీ గారి సహకారంతో పూర్తి చేసుకుందాం. మనకి అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గ్రాంట్లు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా మనం 100% పూర్తి చేస్తామని తెలియదు, కానీ మన వల్ల ఇది వరకు 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం, దాదాపుగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పార్లమెంట్ జిల్లాల కమిటీలు కానీ, అనుబంధ కమిటీలు కానీ ఈనాడు వేసుకోగలిగాం. అంతేకాకుండా మరి 1692 1936 మండల పట్టణ డివిజన్ కమిటీని కూడా మనం పూర్తి చేసుకోగలిగాం, పటిష్టమైన కమిటీని వేసుకోగలిగాం. 1692 గ్రామ వార్డు కమిటీలని మనం వేసుకున్నాం.
ఇది పార్టీ విధానం, గతంలో అనుసరిస్తున్న విధానం. కానీ నారా లోకేష్ బాబు గారు ఈనాడు మరి పార్టీలో ఇంకా పటిష్టమైన వ్యవస్థ రావాలి, ఇంకా సహకారమైన వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ట్యూబ్ తీసుకొచ్చారు. మరి క్లస్టర్ యూనిట్ బూత్లని ఆ రకంగా 1875 క్లస్టర్ కన్వీనర్ ఏర్పాటు చేసుకున్నాం. 800-729 యూనిట్ కన్వీనర్ ఏర్పాటు చేసుకోగలిగాం. 46,397 బూత్ కన్వీనర్ కూడా ఈనాడు ట్యూబ్స్ లో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గమనించాలి. పార్టీ నిర్మాణంలో ఎంత పటిష్టంగా ఉన్నామో ఇక్కడ మన